ఎన్నికలు ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు అడ్వకేట్స్ ఆదోని బార్ అసోసియేషన్ తరఫున ఎలక్షన్ కంప్లీట్ కావడం జరిగింది. ఈ ఎలక్షన్ అనే ప్రాసెస్లో మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ కోఆపరేట్ చేసి ప్రశాంతంగా ఉదయం 10:30కి స్టార్ట్ అయినది 5 గంటలకు క్లోజ్ చేసి మొత్తం ప్రశాంతంగా ఎన్నికల వాతావరణాన్ని ప్రశాంతంగా ముగించుకోవడం జరిగింది. ఇలా వచ్చి అందరూ సహకారంతో వచ్చినటువంటి మిత్రులందరికీ, సీనియర్ అడ్వకేట్స్కి, మహిళా అడ్వకేట్స్కి, జూనియర్ అడ్వకేట్స్కి, అట్లాగే సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి బార్ అసోసియేషన్ తరఫున బార్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వచ్చి ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇది ఎందుకంటే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది చాలా ముఖ్యం. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇద్దరు లేడీ కామ్రేడ్స్ చాలా దూరం, దాదాపు 300-400 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు ఓటు వేయడం జరిగింది. అది హర్షణీయ పరిణామం. ఎందుకంటే ఓటు హక్కు అనేది మన జన్మ హక్కు కాబట్టి ఆ ఓటును వినియోగించుకుని ఏపీ బార్ కౌన్సిల్లో పాల్గొని సాయంత్రం వరకు పీస్ఫుల్గా జరిపించినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి శ్రీరాములు సార్కి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి జీవన్ సార్కి, జనరల్ సెక్రటరీకి, అట్లాగే సహకరించినటువంటి మా వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర సార్ గారికి, అట్లాగే బార్ వేణు, ముఖ్యంగా బార్ వేణు గత వారం రోజుల నుంచి ఈ ఎలక్షన్ దాని మీద నిలబడి దగ్గరుండి ఇప్పటి వరకు కూడా ఉండి అక్కడే ఉన్నాడు. ఇంకా అతనికి తర్వాత శివప్రసాద్ సార్ దాదాపు ఉదయం నుంచి అక్కడే పోలింగ్ దగ్గర ఉండి ఆయన పేపర్లన్నీ మడతపెట్టి ఉదయం నుంచి నిల్చుకొని ఒక అర్ధగంట మాత్రమే మా వెంకటేశ్వర సార్ రావడం. ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిల్చొని చేసిన శివప్రసాద్ సార్ గారికి, ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, మా బార్ వేణు గారికి, అట్లాగే సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. పి నాగేంద్రయ్య, బార్ అసోసియేషన్ ఈసీ మెంబర్, సీనియర్ అడ్వకేట్, ఆదోని. ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ తరపున ఈ ఆదోని బార్ అసోసియేషన్లో ఎన్నిక జరగడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బార్ కౌన్సిల్ ఎన్నిక జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి బార్ కౌన్సిల్కు 143 మంది పోటీ పడడం జరుగుతూ ఉంది. అందులో 25 మందిని ఎలక్షన్లో ఎన్నుకుంటారు. ఈ 143 మందికి గాను ప్రతి ఒక్కరూ 5 ఓట్లు కంపల్సరిగా వేయాలి. అట్లా 23 వరకు ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చు. సో ఈరోజు 298 మందికి గాను 262 మంది ఓటు వేయడం జరిగింది. 87% ఓటు శాతం ఈరోజు ఉపయోగించుకున్నారు. సో ఈ ఎన్నిక అయిన తర్వాత మా పోలింగ్ ఈ బ్యాలెట్ పేపర్లు అవన్నీ కూడా బార్ అసోసియేషన్ తరఫున బార్ కౌన్సిల్ వాళ్ళు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారో ఆ విధంగా ప్యాక్ చేసి వాటినన్నిటి కూడా డిటిడి కొరియర్ సర్వీస్ అంతా ఈ ఎలక్షన్ అంతా పకడ్బందీగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కంట్రోల్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో ఉంటుంది. సో ఈ ప్రకారంగా 263 మంది ఉపయోగించుకొని సామరస్యంగా చాలా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగినాయి. అందుకుగాను మన ఆదోని బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ గాను వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వి శ్రీరాములు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు. నమస్కారం. ఈరోజు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ సందర్భంగా ఆదోని బార్ అసోసియేషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 298 ఓట్స్ నమోదైనాయి మనకు. అందులో ఈరోజు అత్యధికంగా 262 మంది న్యాయవాదులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని 87.9% ఓటింగ్ పర్సెంటేజ్ ఈరోజు మేము నమోదు చేసుకోగలిగినాము. ఈరోజు జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సూచించినటువంటి సూచనల మేరకు మనము ఎలక్షన్ ఆఫీసర్ శ్రీ శ్రీరాములు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ ఎలక్షన్స్ సజావుగా సాగడానికి సహకరించినటువంటి న్యాయవాదులందరికీ పేరు పేరున మా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ వారు, వివిధ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఈ ఎలక్షన్స్ సజావుగా జరగడానికి సహకరించారో వారందరికీ పేరు పేరున మా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఎలక్షన్స్ మాకు వచ్చిన సూచనల మేరకు ఈ కౌంటింగ్ అయినటువంటి బ్యాలెట్ పేపర్స్ అన్నింటినీ సీల్డ్ కవర్లో పెట్టేసేసి మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి డిటిడిసి కొరియర్ ద్వారా మేము
పంపించాము. త్వరలో ఒక 15 డేస్లో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలియజేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికి ధన్యవాదాలు చేసుకుంటూ 16వ తారీఖు నుండి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సో ఈ కౌంటింగ్ని సజావుగా జరిపినటువంటి ఏజెంట్స్కు, అభ్యర్థుల ఏజెంట్స్కు అందరికీ నా యొక్క బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు ఎల్కే జీవన్ సింగ్, జనరల్ సెక్రటరీ ఆధునిక బార్ అసోసియేషన్.